సభను కూడా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రామానాయుడు గారు చాలా డీటెయిల్డ్గా కూడా చెప్పారు. ఈ సబ్జెక్ట్ పైన ఈ ప్రభుత్వానికి ఉండే కమిట్మెంట్ చెప్పడానికి మాత్రం నేను రీఎన్ఫోర్స్ చేస్తున్నా. సమగ్రంగా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2047 అధ్యక్ష, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్లో ఒక ప్రిన్సిపల్ వచ్చి 10 ప్రిన్సిపల్స్ పెట్టుకుంటే అందులో ఒక ప్రిన్సిపల్ వాటర్ సెక్యూరిటీ. వాటర్ అనేది చాలా ఎసెన్షియల్. ఇంతవరకు మనం చూసాం, దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి, రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చాయి, జిల్లాల మధ్య కూడా గొడవలు వచ్చాయి. అదే మరిగా ఫైనల్గా మనం చూస్తే కాలువలో ఉండే రైతాంగం కూడా గొడవపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ఎక్కడైతే ఇండస్ట్రీ రావాలన్నా, తాగేదానికి సురక్షితమైన వాటర్ ఇవ్వాలన్నా మనం వాటర్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో ఒకసారి చూస్తే గోదావరి పుష్కరాలు ఫస్ట్ టైం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు తీసుకొచ్చాను. దానికి కారణం ఏంటంటే, అంతకుముందు జరిగేటి కానీ ప్రభుత్వం ముందుకొచ్చేయడం. దానికి కారణం మనం ప్రకృతిని ఆరాధిస్తాం, నీటిని పూజిస్తాం. ఎక్కడ చూసినా గంగమ్మ తల్లిని మనం పూజలు చేసే సంస్కృతి ఉండే దేశం ఇది. అందుకే నేను ఆ రోజు దేశం ఒకసారి అదృష్టం కూడా 2 పుష్కరాలు కండక్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గోదావరి పుష్కరాలు కండక్ట్ చేసే పరిస్థితి వస్తున్న 3వసారి. ఆ నెక్స్ట్ ఇయర్కి చూస్తే కృష్ణా పుష్కరాలు, అది కూడా 3వసారి కృష్ణా పుష్కరాలు కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితికి వస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఒక అదృష్టం కూడా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, ఇది అనునిత్యం జరగాలనే ఉద్దేశంతో మీరు ఒకసారి చూస్తే గోదావరికి అఖండ హారతి ఇచ్చాం. 365 రోజులు చేయాలనేది నా ఉద్దేశం. కృష్ణాకి పవిత్ర హారతి ఇచ్చాం. ఈ విధంగా నదుల్ని మనం పూజించితే తద్వారా ఒక బాధ్యత పెరుగుతుంది. అదే మరిగా వాటర్ సెక్యూరిటీ ఆటోమేటిక్గా వస్తున్న ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. ఈరోజు అధ్యక్ష, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నదుల అనుసంధానం చేసి, ఎందుకంటే మనం లోయర్ రైపేరియన్ స్టేట్, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, గోదావరి 40 సంవత్సరాలు ఆవరేజ్ నీళ్లు తీసుకుంటే 3000 TMC సముద్రం లేకపోయినాయి. అదే మరి కృష్ణ పైన ప్రాజెక్టు కట్టారు, ఎప్పుడన్నా వరద వస్తే మనకు వస్తుంది. అలాంటి సందర్భాలు కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఈ 2 రివర్సే కాకుండా వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు మనం కానీ నదుల అనుసంధానం చేసుకోగలిగితే, ఇంట్రా రివర్ చేయగలిగితే, దీనివల్ల మనకు సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఫేజ్ 1లో నేను ఇప్పుడే కదా దిశ గంగా కావేరి అనుసంధానం జరగాలనేది నా ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, కోరిక. ఒక్కసారి ఏదైతే ఈరోజు దేశంలో ఒక చిన్న ఆలోచనతో మొదలుపెట్టినటువంటి నేషనల్ హైవేస్, అది ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఈరోజు ఏ జిల్లాకు కావాలన్నా అలాంటి రోడ్లు వచ్చాయంటే ఒక ఆలోచన, నిధుల కొరత కాదు, ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వండర్ చేసే పరిస్థితి వస్తుంది. జరిగింది. అదే మరి వాజ్పేయి గారి పీరియడ్లో గంగా కావేరి సాధ్య అసాధ్యాలన్నీ కూడా చేయడం కోసం సురేష్ ప్రభు గారి నాయకత్వంలో ఆ రోజే ఒక టాస్క్ ఫోర్స్ కూడా కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇది చేసే పరిస్థితి రాలేదు, ముందుకు పోలేదు. ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు వారు ఒక మాట అన్నారు, ఇంట్రా రివర్
అంటే మీ రాష్ట్రంలో ఉండే రివర్స్ అన్నీ మీరు అనుసంధానం చేయండి, ఫైనల్గా జాతీయ స్థాయిలో కూడా మనం లింక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. అదే స్ఫూర్తితో పనిచేస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అందుకే అధ్యక్ష 14-19 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికే ఒక 20,000 కోట్ల దగ్గర ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. హంద్రి నీవా 738 కిలోమీటర్లు అన్ని లిఫ్ట్లన్నీ కూడా వెడల్పు చేసి అక్కడి నుంచి కుప్పంలో పరమ సముద్రం లాస్ట్లో ఉండే చెరువు కూడా నీళ్ళు ఇవ్వగలిగాం, మడకసరికి ఇవ్వగలిగాం. నిన్నే అనంత హిందూపూర్ నేను రివ్యూ చేస్తే ఈ సంవత్సరం హిందూపూర్లో వర్షం తక్కువ పడింది, కానీ కాస్తో కోస్తో నీళ్లు ఇవ్వగలిగామంటే ఆ ప్రాజెక్ట్ వల్ల ఇవ్వగలిగాం. దీనికి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఎప్పుడు కూడా మంచిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి దిశ. ఈరోజు కాటన్ ఈ దేశస్థుడు కాదు, బ్రిటిష్ పాలనలో ఇక్కడికి వచ్చాడు. కానీ ఆయన చేసిన పనేంటి? ఆ రోజు గుర్రం మీద తిరిగి ధవళేశ్వరం ఇక్కడ బ్యారేజ్ ఇవన్నీ కడితే, ఈరోజు గోదావరి జిల్లాకు పోతే ఎవరిని గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా కాటన్ మాత్రం గుర్తుపెట్టుకొని ఎక్కడ చూసినా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. అది ఆయన చూపించిన స్ఫూర్తి. ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు మీరు రాయలసీమ రాళ్లసీమ ఎడారిగా మారిపోతుంది, దీనికి అభివృద్ధే కాదంటే అలాంటి దానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నేను తెలియజేస్తున్నాను. మనం మాట్లాడే హంద్రి నీవా, నగరి గాలేరు, తెలుగు గంగకి 4 ముఖ్యమంత్రులు, ఆనాటి ప్రధానమంత్రి. తమిళనాడుకి చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారి కమిట్మెంట్ మీరు చూస్తే చెన్నైకి నీళ్లు ఇవ్వాలి, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే, ఓపెన్ కెనాల్లో నీళ్ళు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి తీసుకుపోదామని చెప్పి రాయలసీమకు రిజర్వాయర్లు కట్టడం కానీ అంత మునుపంతా కూడా పైపులో తీసుకుపోవాలంటే కాదని చెప్పి ఆ రోజు రాయలసీమ కోసం ఇచ్చిన వ్యక్తి. తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, హంద్రి నీవా ఈరోజు రాయలసీమలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు ఎన్డీఏలు అయినాయి, లేకపోతే తెలుగుదేశంలో అయ్యాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏమీ చేయలేదని చెప్పి కూడా ఆనాటి కాంగ్రెస్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు దిశ. రెండో దిశ వెలుగొండ, నిన్నే పోయి వచ్చా. చూస్తే ఒకసారి చరిత్ర దిశ 5/3/96 నేను ఆ జిల్లాకి వెళ్ళేవాడిని ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో. ప్రతిసారి పోయినప్పుడు ఆ జిల్లా వాసులు ఉడుగురేవారు, మీరు ఏమైనా చేయండి మాకు శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వండి. ఇప్పుడైనా నదుల అనుసంధానం ఒక ఆలోచన ఉంది, కనీసం అప్పుడు ఆలోచన కూడా లేదు. నేను అనేవాడిని ఎట్లా చేయగలుగుతానేవాడిని, సార్ మీరు ఏమన్నా చేయండి 5 ఏళ్ళకు ఒకసారి మాకు నీళ్లు ఇవ్వండి చాలు అని అంటే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేసాను. 30 సంవత్సరాల కంటే ముందు ఫౌండేషన్ వేసి దగ్గర 9,000 కోట్లు అవుతుంది. కొంత డిలే కూడా అయింది. మళ్ళీ దాన్ని పూర్తి చేసి ఫేజ్ 1 రాబోయే 3 నెలల్లో జూలైలో నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష. దీనికి 2,500 కోట్లు అవుతుంది. అలాంటిది అధ్యక్ష ఇప్పటికి ఒక 500 కోట్లు పే చేశాం. ఏదైతే 4 సార్లు చెప్పాడు, ఇప్పుడు కూడా క్రెడిట్ చోరీ నిన్న కూడా చూశాను. నేను నాకు నరవాళ్ళ ఏడవాళ్ళ నాకే అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తో, విచిత్రమైన వ్యక్తి. అక్కడ ఏం చేశారంటే అధ్యక్ష
చెప్పుకోవచ్చు చేసిన పని, తప్పు లేదు. ఒకవేళ చేయకపోతే కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీరు చూస్తే అధ్యక్ష, మొత్తం కూడా ప్రాజెక్టులు ఇప్పుడే డీటెయిల్స్ అన్నీ రామారెడ్డి గారు చెప్పారు, నేను ముందుకెళ్ళను. అంత పనులు పెట్టుకొని మొత్తం కలిసి 2500 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని తొందరగా పోయి జాతికి అంకితం చేస్తున్నానని రిబ్బన్ కట్ చేసి వచ్చాడంటే నీళ్లు రాకుండా కుప్పంలో కూడా చేశాడు అధ్యక్ష. మా కుప్పంలో కూడా పోయి నీళ్ళన్నీ కూడా పెడుతున్నానని చేస్తే ఒక ట్యాంకర్లో తీసుకుపోయి సెట్టింగ్ చేస్తే ఆడ నుంచి బయట వస్తానే నీళ్లు ఎక్కిపోయినాయి అధ్యక్ష. అసలు నీళ్లు ఉంటాయి కదా అధ్యక్ష. ఇక్కడ పట్టిసీమను గురించి మాట్లాడినప్పుడు అన్నారు అధ్యక్ష, మీకు ఐడియా ఉంటుంది. పట్టిసీమ నేను తీసుకొస్తే ఇదెందుకు పట్టిసీమ అన్నారు. ఇప్పటికి అధ్యక్ష దగ్గర 12 ఏళ్ళు 100 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ కృష్ణా డెల్టాకి ఇచ్చి ఇక్కడ నీళ్లు ఆదా చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం కాబట్టి ఈరోజు రాయలసీమ రతనాలసీమగా తయారైంది. ఇప్పుడు మనం మాట్లాడే అభివృద్ధి అంతా కూడా మీరు చూస్తే ఈ 10 ఏళ్లలో ఈరోజు అన్ని ప్రాంతాల కంటే వెలుగుగా వచ్చింది. వెలుగొండ మళ్ళీ హామీ ఇస్తున్నా, 14 వారాలు వారం రిపోర్ట్ ఇమ్మన్నా. ఆర్థిక ఇబ్బందులున్నాయి, ఏ ఇబ్బందులున్నా సరే మళ్ళీ మార్కాపురం జిల్లా, ఒంగోలు జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అధ్యక్ష. సేమ్ థింగ్ అధ్యక్ష ఉత్తరాంధ్రలో మీరు చూస్తే అధ్యక్ష 5 ఏళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఏ ప్రాజెక్టు పైన కూడా ఇక్కడ చూసినప్పుడు BRR వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 2, సర్దార్ గౌతలచ్చన్న తోటపల్లి బ్యారేజ్, తారకరాబాద్ తీర్సాగర్. ఎప్పుడో నేను 30 ఏళ్ల మునుపు నేను కొత్తల్లో అప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఉండేవారు, ఎవ్రీడే అడిగేవాడు. అదే మరి అక్కడ నారాయణ స్వామి నాయుడు ఎమ్మెల్యే అప్పట్లో, మీరు ఏమన్నా చేయండి సార్, మాకు ఇది ఫౌండేషన్ ఏమంటే నీళ్లు రావు కదా ఎట్లా అంటే, లేదు సార్ వచ్చినప్పుడు చూద్దామంటే అప్పుడు వేసాం అధ్యక్ష. అది ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. అదే మరి మహేంద్ర తనయ్య నదిపై ఆఫ్ షోర్ రిజర్వాయర్, హీర మండలం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, హై లెవెల్ కెనాల్ ద్వారా వంశధార మరియు నాగావళి అనుసంధానం, మద్దువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ 2 స్టేజ్ 2, VKMN జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్, నాగావళి మరియు చంపావతి, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, జంజావతి ప్రాజెక్ట్. ఈ 11 ప్రాజెక్టులకు అధ్యక్ష 2000 కోట్లు అవుతాయి. ఇది ఖర్చు పెట్టి ఇది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఈ టర్మ్లో తీసుకుంటా 2 ఏళ్ళు పరిధి పెట్టుకొని పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష పోలవరం ఒకసారి ఎమ్మెల్యేలు తీసుకొని మీరు వెళ్ళాలి అధ్యక్ష, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. మీ ఆధ్వర్యంలో వెళ్ళి ఒకసారి చూపించండి అవ్వాలి ఎమ్మెల్యేస్కి. ఎందుకంటే అధ్యక్ష ఇంత పెద్ద ప్రాజెక్ట్ సమీపంలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎక్కడ కట్టే అవకాశం లేదు. అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఈ హౌస్లో కానీ బయట కానీ ప్రతి వారం సోమవారం వస్తే నేను పోలవరం చేసి ఒక పట్టుదలగా చేసి 73% పూర్తి చేసాం అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, నాకు కమిట్మెంట్ ఉంది. ఆ రోజు 7 మండలాలు తెలంగాణకు ఇచ్చిన మండలాలు ఇక్కడ రాకపోతే అది పూర్తి కాదని గట్టిగా ఫైట్ చేస్తే ఆనాడు సేమ్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష మోడీ గారి నాయకత్వంలో ఆ 7 మండలాలు ఇచ్చారు. ఇచ్చి ఆ ప్రాజెక్టు ముందు తీసుకుపోగలిగాం. ఆ గౌరవంతోనే ఇప్పుడు కూడా పోలవరం జిల్లాను చేశానంటే అక్కడుండే బాధితుల పైన నాకుండే గౌరవం అని చెప్పి కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను దేశం. అలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని అన్ని విషయాలు చెప్పారు. నేను ఇంక దానికి జోరిపోను. విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ప్రాజెక్ట్ ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే సంవత్సరం పుష్కరాల కంటే ముందు
పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన దేశ చింతలపూడి, ఇది కూడా మీరు ఒకసారి చూస్తే ఆ చింతలపూడిని కూడా ఎక్కడికక్కడ మొత్తం వదిలేసి ఎన్జిటికి పోతే కనీసం అప్పీల్ చేయకుండా మాట్లాడకుండా చేస్తే వదిలేశారు. దాన్ని కూడా ఫాలో అప్ చేశాం. చింతలపూడిని పూర్తి చేస్తాం. అది పూర్తి చేస్తే ఏదైతే అప్లాండ్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి కానీ కృష్ణా కానీ ఈ పక్కంతా కూడా మొత్తం బాగుపడే పరిస్థితి వస్తుంది. ఏలూరు జిల్లా నుంచి అది కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ఇప్పటి వరకు రాష్ట్రం అంతా మీరు చూసినప్పుడు ఓసారి ఎవ్రీడే నేను లెక్కలు చూసుకుంటూ ఉంటాను అధ్యక్ష. ఈరోజు మేము అవేర్ ఒకటి పెట్టాం. అందులో మీరు చూస్తే మన రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు మేజర్ మీడియం మైన్ ఇరిగేషన్ చూస్తే 1312 టీఎంసీ నీళ్లు పెట్టే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా 60.46% రిజర్వాయర్లు నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయంటే దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 793.66 టీఎంసీ నీళ్లు ఈరోజు కూడా నిల్వలు ఉండే పరిస్థితి ఉంది. ఆ విధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రాబోయే సంవత్సరం కొన్ని అలార్మింగ్ న్యూస్ కూడా వస్తుంది. వర్షపాతం తగ్గచ్చని. అందుకే నేను మా రామానాయుడు గారు ఇప్పుడే చెప్పారు. నేను చాలా స్పష్టంగా ముందుగానే పంటలేమన్నాం. మే 15వ తారీఖున డేట్ ఇస్తాం, నార్మల్కి నీళ్లు ఇస్తాం. మీరందరూ కూడా ఎమ్మెల్యేలు మీ పరిధిలో ఎక్కడైతే పంటలు వేయాలనో ఆ పంటలని ముందేసి రెయినీ సీజన్లోనే వచ్చేట్టుగా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని మీరు చూస్తే ముందు చూపుతో ఈరోజు చేసింది కాదు. మైక్రో ఇరిగేషన్ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. దేశంలోనే మైక్రో ఇరిగేషన్లో 16 లక్షల హెక్టార్లో ఉండేది నెంబర్ 1 భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. హైయెస్ట్ ఎక్స్టెంట్కి వెళ్ళాం. 13 లక్షల హెక్టార్లు హార్టికల్చర్ ఉంది. 3 లక్షల హెక్టార్లు వేరుశెనగ, మొక్కజొన్న ఇలాంటి పంటలు ఉన్నాయి. ఈరోజు రాయలసీమ అప్ టు మార్కాపురం వరకు 90% సబ్సిడీ ఇస్తున్నాం. మిగతా రాష్ట్రంలో 70% ఇస్తున్నాం. దీనివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఏకర్స్ని కవర్ చేసే పరిస్థితి వస్తుంది. మైక్రో ఇరిగేషన్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు మీరు ఒకసారి చూస్తే వాటర్ యూజర్స్ అసోసియేషన్, దీన్ని ఒకప్పుడు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ పెట్టాలని వాటర్ యూజర్స్ అసోసియేషన్ తీసుకొచ్చాం. మొన్న కూడా మీటింగ్ పెట్టాం. తద్వారా ఈరోజు మీరు చూస్తే వాటర్ యూజర్స్ అసోసియేషన్ అంతా కూడా ఒకప్పుడు సాగునీటి ప్రాజెక్టులను పెట్టారు. ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ చేయడానికి మొత్తం కూడా వారికే బాధ్యత చెప్తున్నాం. ఈ కాలవే కాదు, ఏరియాలు కూడా మారుస్తున్నాం. ఒక్కొక్క ఏరియా ఆఫ్ జ్యూరిస్డిక్షన్ తీసుకొని ఫారెస్ట్ కానీ, రివర్స్ కానీ, వాగులు కానీ, వంకలు కానీ మొత్తం ఆ ఏరియా అంతా కూడా వాటర్ కన్జర్వేషన్ దగ్గర నుంచి టోటల్ యాక్టివిటీస్ అన్ని వాళ్ళకే అప్పచెప్పే పరిస్థితికి వస్తున్నాం. అదే మరి అధ్యక్ష, ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే దీనివల్ల చాలా వరకు మనకు లాభం వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం కూడా ఒక పాలసీ పెట్టుకున్నాం. ఆ పాలసీ ప్రకారం +3 -8 వర్షాకాలం అయిపోయిన తర్వాత +3లో ఉండాలి. మళ్ళీ వర్షాకాలం ప్రారంభం అయ్యేటికి -8లో ఉండాలి. మనం వాడవలసింది 5 మీటర్లు వాటరే వాడే పరిస్థితిలో రావాలి. ఈరోజు మనం కానీ భూమిని కూడా భూగర్భ జలాలుగా ఒక జలాశయంగా మనం మార్చుకోగలిగితే, నా జీవితంలో నేను చాలా చూశాను దేశ, చాలా క్యాంపెయిన్స్ చేశాం. దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరిని తీసుకొచ్చాం, ఊరూరు తిప్పాం. అక్కడి నుంచి మీరు ఒకసారి ఇవన్నీ కూడా చూసినప్పుడు
కంటోర్ ట్రెంచెస్ కొట్టాం. ఒక్క అనంతపూర్ జిల్లాలో 10 లక్షల వాటర్ పాండ్స్ తవ్వాం. ఓసారి మన అవసరం తీరిపోయినాక అవన్నీ వదిలేస్తూ ఉంటారు, మళ్ళీ సమస్యలు వచ్చేప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా మళ్ళీ రీఇన్వెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎన్విరాన్మెంట్ గ్రీన్ కవర్ పెరుగుతుంది. రెండో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఎనర్జీ కూడా విపరీతంగా సేవ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు మేము దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. అధ్యక్ష, నిన్నే ఒక జిల్లాలో ఒక రఫ్ ఎస్టిమేట్ చేశారు అన్నమయ్య. అబ్నార్మల్గా వాటర్ సేవింగ్ చేయగలిగారు, వాటర్ కన్జర్వేషన్ పెంచగలిగారు. దగ్గర 6 మీటర్లు పెంచారు. 6-7 మీటర్లు పెరిగే కొందికి అక్కడ కన్జంప్షన్ ఆఫ్ పవర్ తగ్గింది. ఇంకొక పక్కన హార్టికల్చర్ పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా మీ కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ డీటెయిల్స్ ఉన్నాయి, మీ అందరికి ఇచ్చాం. మనం కానీ 1 మీటర్ కానీ నీళ్లు పెంచగలిగితే తద్వారా దగ్గర 300 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఎనర్జీ సేవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు ఇంకొక పక్కన దిశ మన టార్గెట్ కూడా 2014లో 23.11 గ్రీన్ కవర్, 24కు వచ్చే కొద్దిగా దిశ అది 29.25కు పెంచాం. 25లో 30.05కు పెరిగింది. టార్గెట్ 2030కి 37% పెట్టుకున్నాం. 2047కి 50% గ్రీన్ కవర్ ఉండాలనేది ఒక ఆశయం. ఇది ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి పోతున్నారు, మీరు టీటీడీకి వెళ్తున్నారు. నిన్న కూడా నేను మాట్లాడాను. ఈరోజు 89.5% గ్రీన్ కవర్ ఉండే ఏకైక ప్రదేశం అధ్యక్ష తిరుమల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఎప్పుడు ఈరోజు చేసింది కాదు, గడిచిన 30 సంవత్సరాలు. ఒకప్పుడు నేను భక్తుడిగా అక్కడికి వెళ్ళేవాడిని, మీరు కూడా వెళ్ళుంటారు దిశ. ఎక్కడ చూసినా రాళ్ళు రెప్పలు కనపడేటివి. ఈరోజు ఎక్కడ కూడా రాళ్ళు విని లేకుండా మొత్తం రాళ్లల్లో కూడా చెట్లు పెట్టామంటే ఇది సాధ్యం. అది కూడా నిరూపించుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఫైనల్గా దిశ నేను ఒకటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. పోలవరం, నల్లమల సాగర్, దీనివల్ల ఎవ్వరికి నష్టం లేదు. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో సముద్రం లేకపోయే నీళ్ళని మనం కానీ వాడుకోగలిగితే ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, గోదావరి పైన కాళేశ్వరం పైన కట్టారు. లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేశాను. ఈరోజు తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ దిశ మీరు ఒకసారి చూస్తే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు నేను స్ఫూర్తితో కట్టిన ప్రాజెక్టులే తప్ప ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే తర్వాత ఫర్దర్గా ముందుకు తీసిపోయి గోదావరి పైన, కృష్ణా పైన అనేక ప్రాజెక్టులు కట్టాం. దాని ఫలితాలు ఇప్పుడు వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే కొంతమంది మా రామానాయుడు గారు చాలా క్లియర్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం కూడా చెప్పాడు. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష, దానికి ముందుగానే నేను మళ్ళీ చెప్తున్నా, నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి 2 రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా లోయర్ రైపేరినది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై నేను యుద్ధ భేరీ చేశా. నేను ఆ రోజు అధ్యక్ష ఒక పక్క అన్ని ప్రాజెక్టులు అప్పటికే ఏదైతే మన రాజంపేట దగ్గర ఉండే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. అదే మరి నేను గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు పెట్టలేక నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి, కొట్టుకోబోయింది. ఆ గేటు పెట్టడానికి టెండర్ పిలిచారు. టెండర్ పిలిస్తే ఎవడు రాకపోతే 2 సీజన్ల ఒక గేటు పెట్టలేని పరిస్థితి, ప్రభుత్వం పైన విశ్వాసం లేకుండా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి. అక్కడి నుంచి పోలవరం డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి.
దాన్ని ఐడెంటిఫై చేయని పరిస్థితి. అదే మరిగా మీకు ఇప్పుడే చెప్పాను, చింతలపూడి ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా సమస్యల్లో ఉంటే నేను ఆ రోజు యుద్ధ పేరు పెట్టి ప్రారంభించింది ముచ్చుమర్రి దగ్గర ప్రారంభించాను. శ్రీకాకుళం వెళ్ళి ఏదైతే మన వంశధారి దగ్గరికి వెళ్ళి ఎండ్ చేసి ఫేజ్ 2లో మళ్ళీ చైతన్యం తేవాలని నేను అనంతపూర్ జిల్లాకు ప్రారంభించి నంద్యాలకు వచ్చాను అధ్యక్ష. నంద్యాలకు వస్తే వాళ్ళు చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోలేకుండా, సమాధానం చెప్పలేక నన్ను ఉన్నపళంగా వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అధ్యక్ష. చేయని తప్పుకు 53 రోజులు జైల్లో ఉన్నా అయినా పర్వాలేదు. ఆ రోజు నుంచి నా మనసులో ఒక పట్టిన గట్టి కోరిక ఏంటంటే, నేను పుట్టినటువంటి ఈ గడ్డకు, తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో నేను ముందుకు పోతున్నాను. నీళ్లుంటే అన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతాం. ఆ నీరు లేకపోతే అన్ని సమస్యలు వస్తాయి. కావేరీ పైన ఎంత గొడవ జరిగిందో చూసాం. ఇంకో పక్కన ఈరోజు కొంతమంది రాజకీయం కోసం నీటి సమస్యలు తీసుకొస్తున్నారు. కానీ మన చేతుల్లో ఉండే పనులు మనం చేయకుండా ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా సమస్యలను జట్లం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకే ఈరోజు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మనందరి బాధ్యత వాటర్ సెక్యూరిటీ. ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజెస్ దక్షిణ భారతదేశంలో వేరే రాష్ట్రాలకు లేవు. అయితే ఈ సంకల్పాన్ని మీ పరిధిలో పూర్తిగా మీరు ముందు తీసుకుపోగలిగితే, నదుల అనుసంధానం, రెండోది భూమిని జలాశయంగా మార్చడం, వాటర్ కన్జర్వేషన్ చేయడం, అల్టిమేట్గా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగి, ఇండస్ట్రీకి నీళ్లు ఇవ్వగలిగి, అదే మరిగా అష్యూర్డ్ వాటర్ నుంచి ప్రతి ఇంటికి కానీ ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వగలిగితే దానికంటే మించినటువంటి అభివృద్ధి లేదు. దయచేసి ఈరోజు ఈ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని పూర్తి చేస్తాం. చేయడమే కాదు, ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేస్తాం తొందరలోనే. ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఏ విధంగా చేయాలో చేసుకుంటూ ముందుకు పోయి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత, త్రాగడానికి కూడా ఒక క్వాలిటీ వాటర్ ఇచ్చే బాధ్యత, ఇండస్ట్రీకి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకొని ఈ రాష్ట్రం రుణం తీర్చుకుందాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ నమస్కారం. ముఖ్యమంత్రి గారు మీ సలహా మేరకు త్వరలోనే ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అందరినీ పోలవరం తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం సార్, మా మంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని. రెండోది ఏంటంటే, మరి ఈరోజు నిధుల కొరకు అభ్యర్థులపై ఓటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 33వ అభ్యర్థన కింద భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖకు 17,373 కోట్లు 95,97,000 రూపాయల మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అలాగే 34వ అభ్యర్థన కింద చిన్న తరహా నీటిపారుదల